హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్. ఈరోజు మీకు చూపించాలనుకున్న రెసిపీ బేసన్ కర్రీ అండి. సో అది ఎలా చేయాలి ఏంటి అని ప్రాసెసింగ్ చూసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. వీడియో లెంత్ మొత్తం చూసేసి కామెంట్స్ చేసి చెప్పండి ఎలా వచ్చింది అనేది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇది ఎలా చేయాలి ఏంటి అనే ప్రాసెసింగ్ మొత్తం చూద్దాము. ఇది ఎలా అంటే ఇది కర్రీ లాగానే అండి. ఇలా చపాతీలోకి అలాగే దోశలోకి పూరీలోకి చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. సో మనం ఒక బౌల్ పెట్టేసి అందులో 4 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత 1 ఆనియన్ యాడ్ చేసేసుకొని అలాగే పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది క్వాంటిటీ అనేది ఏం లేదండి, మీకు ఇష్టం ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. ఆనియన్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి టేస్టీగా. సో నేను ఒక ఆనియన్ బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకున్నాను. సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసిన తర్వాత అందులో పసుపు యాడ్ చేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని అది ఫ్రై అయ్యేంత వరకు వదిలేసాను. సో కలర్ చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక పొటాటో కట్ చేసుకొని పెట్టుకున్నాము. సో అది అందులో యాడ్ చేసేసుకోవాలి. చిన్నది సరిపోతుందండి. సో అది అందులో యాడ్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. సో సేమ్ అలాగే కట్ చేసుకోండి చిన్న చిన్నగా. మీరు కావాల్సింటే పెద్దగా కూడా కట్ చేసేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత అది ఆయిల్లో కొద్దిసేపు ఉడకనివ్వాలి. కలర్ చేంజ్ అవుతుంది ఆనియన్. సో ఇది మొత్తం ఆయిల్లో ఉడికిస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పొటాటో అనేది ఆయిల్లో ఎంత మంచిగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది. సో ఇందులోనే మనం చిన్న సైజ్ కట్ చేసి పెట్టుకున్న టమాటో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకున్నాక ఇది టమాటో మొత్తం మెత్తగా ఉడికేంత వరకు ఆయిల్లో ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక నేను సైడ్లోకి శనగపిండి ప్రిపరేషన్ చేసుకున్నానండి, అది నేను చూపిస్తాను. ఫస్ట్ ఇందులో 1 టీ స్పూన్ కారము అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఇది వేసినాక కూడా ఒక 2 మినిట్స్ ఉడికించుకున్నాను ఆయిల్లోనే. సో అలా మొత్తం పొటాటోకి అలాగే టమాటోకి మంచిగా మిక్స్ అవుతుందని చెప్పేసి అలా కలిపేసి వదిలేస్తాను అనమాట ఒక 2 మినిట్స్. సో శనగపిండి ఒక 2 టీ స్పూన్లు ఒక బౌల్లోకి తీసుకొని అందులో 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లిక్విడ్ లాగా, అది లుండలుగా ఉండకూడదు. సో అలా వాటర్గా చేసేసి అందులో యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా కలుపుతూ ఉడికించుకోవాలి. అది కొంచెం అడుగు పడుతుంది. అలా అడుగు పట్టనివ్వకుండా అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అంటే 2 గ్లాస్ ఆఫ్ వాటర్, 2 గ్లాస్ పెద్ద సైజ్ ఉంటుంది కదా, ఆ పెద్ద సైజ్ 2 గ్లాస్ వాటర్ అందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని అది వాటర్లోనే ఉడికించుకోవాలి. అది ఉడికిన కొద్దికే గట్టి పడుతూ ఉంటుంది అన్నమాట. శనగపిండి ఉడకాలి కదా, సో ఉడకకుండా అలాగే సర్వ్ చేసుకుంటే పిండి పిండిగా ఉంటుంది, టేస్ట్ బాగుండదు. సో అందుకోసం అని చెప్పేసి అలాగే వాటర్లో ఉడికించుకోవాలి. ఎక్కువ వాటర్ ఉంటే అంత మంచిదండి, ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది. అలాగే కలుపుతూ ఉండాలి కూడా 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ 2 మినిట్స్ అయినా 5 మినిట్స్ అయినా కలుపుతూనే ఉండాలి. కలుపుకుంటూ ప్రాసెసింగ్ చేసుకోవాలి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఉడికించుకున్న తర్వాత ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించేసి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పూరీలోకైనా చపాతీకైనా అలాగే దోశకైనా చాలా చాలా బాగుంటుంది. వేరే గిన్నెలకి సర్వ్ చేసేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇది పిల్లలు కూడా తింటారండి చాలా ఇష్టంగా. సో వాళ్ళకు కూడా పెట్టి చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్